నమస్తే చెప్పాలా? అవసరం లేదు. ఇలాంటి ఫార్మాలిటీస్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాం? క్యాజువల్ గా ఎందుకు మాట్లాడుతున్నాం అనుకున్నారు కదా, సో ఇద్దరు సేమ్ సీరియల్ ఆర్టిస్ట్ లో. ప్రెసెంట్ ఏమేమి చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే వంటలక్క చేస్తున్నాను. ఈ పిల్ల షూట్ లో వెళ్ళి ఏం చేస్తుందిరా అంటే షాల్ ఒక తెచ్చుకుంటాను, అది మూసుకొని సో అనుష గారి నేపథ్యం అంటే ఏం చెప్తారు? నేపథ్యం అనుకోకుండా నాకు ఫ్రెండ్ త్రూ ఆడిషన్ కి వెళ్ళాను. తను సెలెక్ట్ అవ్వలేదు, ఆ మూవీకి నేను సెలెక్ట్ అయ్యి. బేసిక్ ఏంటంటే నాకు లైఫ్ ఎలా ఉండాలంటే చిల్ అండ్ గోయింగ్ అన్నట్టు ఉండాలన్నమాట. బట్ సమ్ సిచ్యువేషన్స్ లో స్ట్రెస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేయక తప్పదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా మరి? ఏముంది, గట్టిగా ఏడ్ చేసి తర్వాత మూవ్ ఆన్ అయిపోతాను. నాకు ఒక గన్ ఇస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. దేవుడిచ్చిన గొప్పవాడం ఏంట్రా అంటే నాకు త్వరగా మర్చిపోతాను. ఇప్పుడు నీతో నవ్వుతున్నాను అంటే పక్కకు తిరిగి సీరియస్ అయిపోతాను. ఒకసారి ఎక్స్ప్రెషన్ మా వ్యూవర్స్. అనుషకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? సో ఇంత నవ్వుతూ ఇప్పుడు ఎంత మంచిగా ఉంది కదా, ఒకటేసారి ఏడవడం చూసా. ఒక్క కన్నీటి చుక్క కూడా అది చాలా వాల్యుబుల్ అయితేనే నన్ను కార్చాలి. అందరికీ నమస్కారం, నేను మీ జినిత. ఈ రోజు అయితే మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను అందరికీ తెలుసు, ఎన్నో సీరియల్స్ చేసి అందరినీ బాగా అలరించారు, ఎంటర్టైన్ చేశారు. అండ్ తను సీరియల్స్ లో కామెడీ రోల్స్ చేస్తుంది. అది కాకుండా తను రియల్ లైఫ్ లో కూడా చాలా కామెడీ చేస్తుంది, చాలా మంచిది. అండ్ తను నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అమ్మాయి ఈ జనరేషన్ లో ఎలా ఉండాలి, ఎంత న్యూట్రల్ గా ఉండాలని తను చూసి నేర్చుకోవచ్చు. తను ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏం మాట్లాడాలి, అన్ని చాలా ప్రాపర్ గా. అండ్ ఎంత జెన్యూన్ అంటే ఎప్పుడైనా మనం ఒక పర్సన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నా లేదా మనం షూట్ లో కలిసినప్పుడు బయట కలిసినప్పుడు వేరేలా ఉంటారు కదా, బట్ దీని మాత్రం జెన్యూనిటీ నాకు ఇప్పటి వరకు నేను చూసిన అమ్మాయిల్లో నా ఫ్రెండ్స్ లో ఇంత జెన్యూన్ అని అయితే ఎవరు అనిపించలేదు. సో తను నాకు చాలా జెన్యూన్ అనిపించింది అండ్ తను నాకు చాలా ఇష్టం కూడా. పర్సనల్ గా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ నచ్చుతుంది. సో తను ఎవరో కాదు, అనుష. టిక్కీ అని చెప్పేసి మేము పిలుస్తుంటాము వంటలక్క సీరియల్ తనపై టిక్కీ, కానీ అది ఎవరికి తెలీదు. సో అనుష అయితే ప్రస్తుతం మనతో ఉంది, తనతో మాట్లాడదాం. హాయ్ అనుష. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు. నమస్తే చెప్పాలా? అవసరం లేదు. ఇలాంటి ఫార్మాలిటీస్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాం? అంతేనా? ఇదే ప్రాబ్లం నాకు. అంటే రెగ్యులర్ గా ఉండే వాళ్ళతో ఇంటర్వ్యూ చేసాం అనుకో, మనల్ని ఆడుకుంటారు. అంటే తెలియకపోతే ఖచ్చితంగా ఎందుకు నమస్తే పెట్టలేదు అని అడిగేదాన్ని, బట్ తెలుసు కాబట్టి మనకు అలాంటి అవసరం లేదు. ఇలాగా హాయ్ హెల్లోలో నడుస్తాయి కాబట్టి నడిచిపోతుంది. ఎలా నడుస్తుంది ప్రెసెంట్ షూట్స్, సీరియల్స్? ఓకే, వెళ్తుంది అలా. ఓకే, వెళ్తుంది అలా. ప్రెసెంట్ ఏమేమి చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే వంటలక్క చేస్తున్నాను మా టీవీకి. సో ఇంకోటి మా టీవీకే వేరే ప్రాజెక్ట్ అడిగారు, సో చూడాలి ఎంతవరకు అవుతుందని. ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేసి ఉంటారు? ఇప్పటి వరకు ఒక 6-7. ఓకే. సో అన్నిట్లో ఎక్కువ ఇష్టం అంటే? ఎక్కువ అంటే ఆబ్వియస్లీ నాకు ఫస్ట్ సీరియల్ చాలా మంచి నేమ్ వచ్చింది, కోయిలమ్మ అని చెప్పి మా టీవీ. బేసిక్ గా నాకు యాక్టింగ్ రాకుండానే ఆ సీరియల్ లోకి వెళ్ళాను. బట్ డైరెక్టర్ గారు అసలు ఏ మాత్రం నేను కొంచెం ఏదైనా తప్పులు చేసినా ఏం చేసినా సరే ఓకే అలా కాదు ఇలా చేయమ్మా అంటే, మనకి లక్ ఏంటంటే నేను అంటే కోయిలమ్మలో చిన్నపిల్లల నుంచి జనరేషన్ చేంజ్ చేసిన తర్వాత పెద్దవాళ్ళని చేశారు. సో చిన్నపిల్లలప్పుడు 3 క్యారెక్టర్స్ ఉండేవన్నమాట, హీరోయిన్, విలన్ అండ్ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ రోల్ ఉండేది, ఉపలక్షిత అని చెప్పి. ఆ రోల్ లక్కీగా ఏంటంటే డైరెక్టర్ గారు వాళ్ళ మేనకోడలు చేసింది. ఆ అమ్మాయి అంటే ఈయనకి చాలా ఇష్టం. మన వాళ్ళు ఏంటంటే నాకు ఆ రోల్ పెట్టేసరికి అందరూ, ఇప్పుడు మనకి సీరియల్స్ అంటే తెలిసిందే, మన రియల్ నేమ్ ఎవరు పిలవరు, క్యారెక్టర్ నేమే పిలుస్తారు. సో అందరూ ఉపలక్షిత అంటే ఏ నేమ్ కూడా చాలా బాగుంది అనుకునేదాన్ని. కానీ మా డైరెక్టర్ గారు తిట్టాలన్నా ఉపలక్షిత అని చెప్పి తిట్టితే మళ్ళా అనుకునేవారు, అమ్మా నీ రోల్ నేమ్ వచ్చేసి నా మేనకోడలమ్మ, నిన్ను తిట్టలేను అలా అని చెప్పి ఉండలేను అని చెప్పి చాలా ఓపికగా నాకు యాక్టింగ్ నేర్పించి ఆ క్యారెక్టర్ నాకు చాలా మంచి నేమ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఏ ఉపలక్షిత గారు కదా అని చెప్పి
చాలా అప్పుడే నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది, చేయాలి మంచిగా అందరికి లైక్ ఉంటది కదా. సో లక్కీగా నాకు ప్లస్ అయింది అది. తర్వాత ఇంకా నెక్స్ట్ సెకండ్ లో అంటే తర్వాత అంటే నాకు జీ తెలుగు మిఠాయి కొట్టు చిట్టమ్మ చేశాను, నెగిటివ్ లీడ్ ప్లస్ కామెడీ. సో అందులో కూడా అంటే అందులో హీరోయిన్ తో దెబ్బలు తగులుతుంది. సో ఎట్ ఏ టైం దెబ్బలు తగిలినా సరే అయినా సరే అన్ని దులిపేసుకొని మళ్ళీ హీరోయిన్ మీదకే వెళ్తాను నేను. సో ఎత్తుకు పై ఎత్తు అంటారు చూడు, అలా వేస్తూనే ఉంటారు, ఎన్నిసార్లు తన్నులు తిన్నా మళ్ళా చేస్తూనే ఉంటారు. సో ఆ రోల్ కూడా నాకు చాలా మంచి నేమ్ వచ్చింది. సో తిను ప్రాపర్ వైజాగ్, సో అందరికీ ఉంటది కదా డౌట్ ఎక్కడ ఏంటి ఎక్కడ చదువుతున్నారు. బేసిక్ గా నా స్లాంగ్ చూసి వైజాగ్ అని. అనుష గారి నేపథ్యం అంటే ఏం చెప్తారు? నేపథ్యం మనం ఇంగ్లీష్ వాళ్ళం కదా, కొత్తగా వింటున్నా. అంటే వ్యాసం నేపథ్యం అంటే ఏంట్రా సడన్ గా తెలుగు మీడియం లోకి వెళ్ళిపోయి నాకేమో అర్థం కాలేదు అనుకున్నాను నేను. మనం ఇంగ్లీష్ మీడియమే, తెలుగు నేర్చుకుని చెప్తే ఇలాగే ఉంటాయి అర్థం కాకుండా. నేపథ్యం అంటే ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి? నేను బేసిక్ గా వైజాగ్ లోనే పుట్టాను, నా స్టడీస్ అన్ని కూడా వైజాగ్ లోనే అయిపోయాయి. సో నేను డిగ్రీ చేశాను, ఆ తర్వాత జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చాను. అనుకోకుండా నాకు ఫ్రెండ్ త్రూ ఆడిషన్ కి వెళ్ళాను. సో తను ఆడిషన్ ఇస్తే నేను జస్ట్ కూర్చున్నాను అంతే. సో అక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా ఇవ్వండి మేడం, మీరు బాగానే ఉన్నారు కదా, సో ట్రై చేద్దాం, ఎవరికి స్టార్టింగ్ లో యాక్టింగ్ రాదు, సో చూద్దాము ఏమైతే అది అవుతుంది అని చెప్పి అన్నారు. ఓకే, వాళ్ళు నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు. సో వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు కానీ నాకు అంత అసలు ఎలా కెమెరా ఫేసింగ్ కూడా తెలియదు, ఎలా చేయాలేంటి అని. ఏం లేదు, మీరు కెమెరాని చూసి నేను పక్క నుంచి చదువుతాను, మీరు దానికి మోడ్యులేషన్ చేయండి, అటు ఇటుగా చేస్తూ ఉండండి అని. సరే అని చేశాను. లక్కీగా తను సెలెక్ట్ అవ్వలేదు, ఆ మూవీకి నేను సెలెక్ట్ అయ్యాను. సూపర్. ఇది నాకే అర్థం కాలేదు, అసలు అవ్వలేదు, తన నుంచి కాల్ కూడా రాలేదంట. సో లక్కీగా నాకు వచ్చింది కాల్, ఓకేలే ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా. సో అంటే నార్మల్ గా ఒక పర్సన్ తో మనం ఆడిషన్ కి వెళ్తే క్యాజువల్ గా వెళ్తాము, సో మేకప్ కూడా ఏం లేదు? మేకప్ లేదు, ఏం లేదు, నాకు అసలు మేకప్ ఎలా వేసుకోవాలో తెలియదు. ఎంత ఏజ్ ఉంటుంది అప్పుడు? నాకు తెలిసి ఒక 22 హైదరాబాద్ కి 22 ఆ ఏజ్ లో వచ్చాను. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? దానికి ముందు స్టడీస్ తర్వాత ఇంకా కొంచెం గ్యాప్ తీసుకొని ఖాళీగానే ఉండేదాన్ని. ఆ తర్వాత కొంచెం జాబ్ చేద్దాం సరదాగా అంతే. బేసిక్ ఏంటంటే నాకు లైఫ్ ఎలా ఉండాలంటే చిల్ అండ్ గోయింగ్ అన్నట్టు ఉండాలన్నమాట. మరీ అసలు టైట్ గా నువ్వు ఇది చెయ్యాలి, అది అలా కూర్చోవాలి అంటే నేను చెయ్యను. స్ట్రెస్ఫుల్ లైఫ్ అస్సలు వద్దు. బట్ సమ్ సిచ్యువేషన్స్ లో స్ట్రెస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేయక తప్పదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా మరి? అలాంటి సిచ్యువేషన్స్ నాకు 1-2 వచ్చినా ఏముంది, గట్టిగా ఎడ్ చేసిన తర్వాత మూవ్ ఆన్ అయిపోతాను. మనకు అక్కడ వరకే రాసి పెట్టుతాను అనుకుంటాను. ఓకే, అంతే. సో అది కూడా న్యూట్రల్ గా తీసుకోవాలి. అంతే. దేవుడిచ్చిన గొప్పవాడం ఏంట్రా అంటే నాకు త్వరగా మర్చిపోతాను. అది సాడ్ అయినా హ్యాపీనెస్ అయినా సరే నేను త్వరగా మర్చిపోతాను. నాకు అది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అవును, గుర్తుండకపోవడం. ఎందుకంటే గుర్తున్న వాళ్ళు ఏంటంటే గుర్తు చేసుకుని బాధపడతా ఉంటారు. అంతే, మర్చిపోయిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మనకి లైఫ్ లో అంతవరకే ఉంది. ఓకే, నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అవ్వాలి. ఏమో అంతకన్నా ద బెటర్ ఇంకా రావచ్చేమో కదా. క్యాజువల్ గా ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు కదా. సో ఇద్దరం సేమ్ సీరియల్ ఆర్టిస్ట్ లో. సో అందుకే సెట్ లో కూడా ఇంతేమో పొద్దున వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడు గ్యాప్ దొరికిందా అంటే నేను ఎక్కువ పడుకుంటూ ఉంటాను. అమ్మో, ఈ పిల్ల షూట్ లో వెళ్ళి ఏం చేస్తుందిరా అంటే బెడ్, ఆ బెడ్ కి ఇంకా ఏంటది షాల్ ఒక తెచ్చుకుంటది, అది మూసుకొని మేకప్ వేసుకుంటది, పడుకుంటది. షార్ట్ రెడీ అంటే లేస్తది, వెళ్తది, మళ్ళీ వచ్చి పడుకుంటది. ఇంకంతే. ఈమెం చేస్తే తెలుసా, మొత్తం రీల్స్ అయి చేస్తుంది. ఇలా పెట్టుకుంటది కెమెరా, ఇదే ఉంటది మొత్తం రీల్సే. కూర్చొని నించొని మేకప్ వేసుకుంటూ శారీ మొత్తం ఇట్లా శారీని తీసుకుని తిప్పుతా ఉంటది, అన్ని మొత్తం అదే. ఈమె మాత్రం షూట్ వచ్చేది, షూట్ ఎంత చేస్తుందో తెలియదు కానీ కెమెరా మొత్తం ఫోన్ లోనే ఉంటది అనమాట, మొత్తం రీల్స్. అది కూడా షూటే కదా, అంటే అలా సాటిస్ఫై అయిపోతా. అంతే. ఇప్పుడు కెమెరా ముందు మనం ఇలా చేస్తాము అంటే వాళ్ళు ఒప్పుకోరు, మన డైరెక్టర్ వాళ్ళు. అదే కెమెరా ముందు అనుకో మనకి నచ్చినట్టు చేయొచ్చు. ఏమవుతారు మీరు అలా ముద్దులు పెడితే, ఇలా ఇలా పెట్టేసి చెప్పండి. నచ్చకపోతే చోటు మానేచ్చు కదా వాళ్ళే. సీరియల్ కాదు, రీల్స్. ఓకే, సో మొత్తానికి వంటలక్క సీరియల్ ఎలా వచ్చింది, ప్రెసెంట్ ఎలా నడుస్తుంది, ఏంటి? వంటలక్క వచ్చేసి నేను వాళ్ళదే ప్రీవియస్ సావిత్రం గారి అబ్బాయి అని చెప్పి ఒక సీరియల్ వచ్చింది. సో దానికి హీరోకి మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తే సో నన్ను తీసుకొచ్చారన్నమాట. సో అలా ఒక క్యారెక్టర్ ఎంటర్ అయింది.
అది నేను ఒక 2 months అలా ఆ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత మళ్ళా అదే ప్రొడక్షన్ లో మళ్ళా ఈ సీరియల్ కి పిలిచారు. సో అలా నాకు ఈ రోల్ వచ్చింది. సో ఇంకా వంటలక్కలో బాగా ఇష్టమైన పర్సన్ అంటే ఎవరు? పర్సనా? అందరూ ఇష్టమే కదా. అటాచ్ అయ్యి బాగా వీళ్ళతో మనం ఆఫ్టర్ సెట్ కూడా కంటిన్యూ చేయాలి. నా హస్బెండ్ రోల్ అక్షయ్ అని చెప్పి మామూలుగా ఆడుకోరు, నీకు తెలిసిందే. అక్షయ్ నువ్వు ఇది చూస్తే నిద్ర పక్క నా గురించి చెప్పిందా ఎక్సైటెడ్ అవుతావు నాకు తెలుసు. పక్క నీకు లింక్ పంపిస్తాం మేము. సో బేసిక్ ఏంటంటే తను కొంచెం చైల్డిష్ గా ఉంటాడు. నాకేంటంటారా అంటే కొంచెం ఆబ్వియస్లీ అమ్మాయిలు అనేసరికి కొంచెం ఇన్నోసెంట్ గా ఉంటే ఏడిపించేస్తాం. ఈ అబ్బాయి మరీ ఇన్నోసెంట్ గా అనిపించాడు. మొత్తం సెట్ లో అందరికన్నా ఈ అబ్బాయి నాకు ఎందుకో ఏడిపిస్తే చాలా చాలా ఇరిటేషన్ చేయాలనిపిస్తుంది. బాగా ఇరిటేట్ చేస్తాను నేను తనని. సో అది నేను ఎంజాయ్ చేస్తా. అసలు నేను షూట్ కి వచ్చినట్టు కూడా అనిపించదు. ఏదో సమ్ ఆడుకోవడానికి వచ్చామా, చిన్నప్పుడు చూడు ఆడుకుంటామా వెళ్ళిపోయామా అన్నట్టు. సో అలానే అనిపిస్తుంది నాకు. ఆడుకుని వెళ్ళడానికి పేమెంట్ వస్తుంది, ఇలాంటి ఆట అందరూ ఆడాలి. అందరికి మళ్ళా సీరియల్లో కొంచెం మంచిగా జోగియల్ గా ఉన్న ఆర్టిస్టులు ఉండాలి కదా. అవును, నేను ఇష్టం అంటారు అనుకున్నా. నువ్వు ఎప్పుడు పడుకొని ఉంటావు కదా, ఎక్కడ మాట్లాడతావు అసలు? మనుషులతో ఎప్పుడు మాట్లాడతావు? తినేటప్పుడు మాట్లాడతాను, చీరలు తీసుకునేటప్పుడు మాట్లాడతాను కదా. కనీసం తినేటప్పుడు కూర్చున్నప్పుడు అయితే మాట్లాడతాను. మళ్ళీ ఇద్దరు ఒక రూమ్ లోనే ఉంటాం, అయినా సరే ఎక్కువ మాట్లాడవు. అదే తనతో అయితే నా 24 గంటలు ఏదో ఒకటి వెతుక్కుంటా అనమాట. ఇప్పుడు తిని ఏ రకంగా టార్చర్ చేద్దాం అని. లేదంటే కంప్లైంట్స్ ఇస్తా డైరెక్టర్స్ వాళ్ళకి, సరే తిని చూడండి అరుస్తున్నాడు, లేదంటే ఏడిపిస్తున్నాడు, నువ్వు చూసేవాడు. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారంటే, అన్నిటికంటే కామెడీ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు నార్మల్ గా మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు, అంతా బానే ఉంటది. షార్ట్ రెడీ అన్నప్పుడు ఎప్పుడు హస్బెండ్ వైఫ్ ని పక్కనే కూర్చొని నించోబెడతారు కాబట్టి వీళ్ళని పక్కన నించోబెడతారు. వీళ్ళిద్దరు షార్ట్ లో వైట్ సీన్ అవుతున్నప్పుడు ఇద్దరు ముఖాలు చూసుకొని నవ్వుకుంటుంటారు. లైక్ నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది. బేసిక్ గా యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే ఒక ఎమోషన్ ని క్యారీ చేయడం చాలా కష్టం. అవును, బట్ నేను అలా కాదు. ఇప్పుడు నీతో నవ్వుతున్నాను అంటే పక్కకు తిరిగి సీరియస్ అయిపోతాను. ఇప్పుడు సీరియస్ ఎలా అవుతావు కదా, మేము మాకు నవ్వుతాం. ఇప్పుడు స్కూల్లో గానీ కాలేజెస్ లో గానీ ఇప్పుడు మేడం అటు సైడ్ బోర్డు మీద రాస్తుంటే వీళ్ళతో మాట్లాడేస్తాను, మళ్ళీ ఇటువైపు తిరగగానే సీరియస్ గా అయిపోతుంటాం. కొంతమంది అలా చేయలేరు. ఇక్కడ నీకు జోక్ వచ్చిందంటే ఆ నవ్వుతూనే అటు మేడం చూసి కూడా నవ్వుతూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అదే గుర్తొస్తుంటారు. బట్ నాకు అలా కాదు. ఇటు తన పక్కనే నించుంటాడు కదా, సీరియస్, చాలా సీరియస్. ఎక్స్ప్రెషన్ పక్కన ఉన్నాడు అనుకో, ఈ కెమెరా అనుకో, ఓకే తను ఇక్కడ పక్కన ఉన్నాడు అనుకుందాం. సో అది చాలా సీరియస్ మూడ్ అనమాట. నేను చెప్తాను మూడ్ ఏంటంటే, వెన్నెల వైష్ణవి ఇద్దరు ఒకటి సెపరేట్ అయిపోయారు. సరే వెన్నెలని కిడ్నాప్ చేస్తారు. ఇలా అనగానే తను అంటే నానా రకమైన ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. అని తను పెడతాడు, నేను తను మళ్ళా ఇలా వెంటనే ఎక్స్ప్రెషన్ మార్చేస్తాను. తన ఎక్స్ప్రెషన్ మార్చలేడు, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే. ఇంకోటి ఏదంటే, సీరియల్ మేము సీన్ చేసినప్పుడు అందరు ఒకరు ముఖాలు ఒకరు చూసి రియాక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. ఏదైనా సిచ్యువేషన్ అయితే మేము వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళని చూస్తే మేము నవ్వుకొని మేము దొరికిపోతాము. రామ్ గాని నువ్వు కానీ మమ్మల్ని చూడొద్దు అంటారు అసలు. అమ్మ బాబా, అందుకే నేనైతే అసలు నేను చూడను. నాదేదో నేను నా దాంట్లో ఉంటా, ఇలా చూసినానంటే ఏదో ఒకటి చేస్తుంటాడు. అయినా కూడా ఎక్స్ప్రెషన్స్ నవ్వొచ్చేస్తుంది. అదే కదా, నాకు అసలు తన ఎక్స్ప్రెషన్స్ చూస్తే. ఇప్పుడైనా చూడండి మీరు ఆ సీరియల్లో, తను క్యారెక్టర్ పేరు బీహార్, తన క్యారెక్టర్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ మీరు క్యాప్చర్ చేస్తే మీకే నవ్వొస్తుంది, అంతలా ఉంటాయి. అలాంటిది మేము నవ్వడంలో తప్పేమైనా ఉందా? అస్సలు లేదు. కానీ మేమందరం మంచి ఫ్రెండ్స్. ఇదంతా షూటే కానీ నిజంగా వంటలక్క సీరియల్ ఇంతకు ముందు చాలా చేసాం, కానీ ఇక్కడ ఒక స్పెషల్ బాండింగ్ అనిపిస్తుంది అబ్బా నిజంగా. ఎందుకంటే మన అందరం కలిసి ఉంటాం, తింటాం, అండ్ ఒకరి మీద ఒకరికి నెగిటివిటీ ఉండదు. అండ్ మేము ఒకటే రూమ్ లో అంటే 6-7 మెంబర్స్ ఉంటాం. మొన్నటి వరకు అయితే భారతి గారు, వైదవతి అమ్మ అందరూ కలిసి 6-7 మెంబర్స్ ఉన్నా కూడా ఎవరి మీద నెగిటివిటీ ఉంటుంది. 7 మెంబర్స్, అందులో మళ్ళీ అసిస్టెంట్స్ అందరూ నవ్వుకుంటారు. మన లగేజెస్, అవును, ఒక్కొక్కరికి 3-4 బ్యాగ్స్. అవును, కానీ నెగిటివిటీ ఉండకుండా అందరితో కనెక్టివిటీ ఉండి మంచిగా అనిపిస్తుంది కదా అసలు. సో నాకైతే వంటలక్క సీరియల్లో మాత్రమే ఇంత మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ నేను వంటలక్క సీరియల్ లో ఉండను అనుకుంటే కూడా, నేను ఆ సీరియల్ ఉండదని కంటే కూడా మనుషులు ఇల్లు ఉండదని చెప్పి ఎక్కువ బాధపడతా.
బాధపడకు, మళ్ళా నెక్స్ట్ సీరియల్ లో కలిసి చేద్దాం. ఏమో లక్ ఉంటే చేయొచ్చు కదా, హ్యాపీగా చెయ్యొచ్చు కరెక్టే, కానీ రెగ్యులర్ గా మంత్లీ ఒక 2-3 times కలుస్తాం. అందరూ అంటే కలవలేము. అవును. సో ఇంకా నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఏంటి? సీరియల్స్ లోనే ఉండిపోతావా? నెక్స్ట్ ఏమైనా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయా, లేదా ప్రొడ్యూసర్ అవుతావా? అంతవరకు ఆలోచించలేదు. బేసిక్ గా నేను రేపటి గురించి ఆలోచించాను. ఈ రోజు అయిపోయిందా, ఈ రోజు ఏం తిన్నావు, అయిపోయింది, ఇంక ఇప్పుడు పడుకోవాలి, అంతే. ఇంతే, ఇదే ప్రాసెస్ లో గురించి ఆలోచించాను. ఉండగలుగుతావు నిజంగా నాకు అనిపిస్తుంది. షూట్ లో కూడా చూస్తే అయితే అంత కామన్ గా నేను అస్సలు తీసుకోలేను తెలుసా. నిజంగా నేను ఇంటర్వ్యూలో ఎప్పుడైనా నేను చేస్తే మాత్రం ఈ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నా. అంత న్యూట్రల్ గా ఏది పట్టించుకోకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టు ఎలా ఉండగలుగుతావు అసలు? ఇప్పుడు ఎవరో మనం లేదో అన్నారు, లేదంటే వీళ్ళు నన్ను ఇలా అంటున్నారు అని చెప్పి నేను అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను అనుకో, ఇక్కడే ఉంటే నేను నెక్స్ట్ నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు అదే ఆలోచిస్తూ ఉండి నేను ఫోకస్ చేయలేను. నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు నాకు ఏదైనా ఒక సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల నా మూడ్ స్పాయిల్ అయింది, లైక్ నేను ఇప్పుడు చేసే వర్క్ కూడా అయిపోయింది అనుకో, అనవసరంగా ఆ వేస్ట్ కోసం నేను చేసే ఇంపార్టెంట్ వర్క్ నేను ఎందుకు యూజ్ చేసుకోకుండా వదిలేయాలి, అది ఎలాగో స్క్రాప్ వదిలేసే, నెక్స్ట్ ఏంటి అనేదే మాత్రం ఆలోచిస్తాను. సో ఇంత నవ్వుతూ ఇప్పుడు ఎంత మంచిగా ఉంది కదా నాటిగా, ఇలా ఉన్న అనుషని నేను ఒకటే ఒక టైం లామన్నది ఎంత నవంబర్ నుంచి జర్నీ అంటే 4-5 months ఆల్మోస్ట్ మనం కలిసి ఉన్నాం, మాట్లాడుతున్నాం, అంతా ఒకటేసారి ఏడవడం చూసా. ఒక్కసారి. అవునా? ఇప్పుడే మీ నాన్న సిచ్యువేషన్ ఎప్పుడు నవ్వుతూ ఉంటది. ఈవెన్ మూడ్ ఆఫ్ కూడా అవ్వదు. మేమైతే ఓవర్ స్ట్రెస్ అయిపోతే ఇంకా నిద్ర లేదు, లేదా ఇంకా లేట్ అవుతుంది, 10:30 అవుతుంది అంటే మూడ్ ఆఫ్ అయిపోతాం, ఇంకా మూతులన్నీ ఇలా పెట్టేసుకుంటాం వాలిపోయిన వాళ్ళ పువ్వులాగా. కానీ నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు ఒక్క సిచ్యువేషన్. సో అది చాలా ఇమోషనల్. అంటే లైక్ నేను ఇప్పటి వరకు ఏడ్చినవి ఏంటంటే, నేను అనుకుంటాను నేను ఏడవాలి అంటే నాకు ఒక్క కన్నీటి చుక్క కూడా అది చాలా వాల్యుబుల్ అయితేనే నాకు కార్చాలి. సరే నాకు ఒక పెయిన్ వచ్చింది, నీకు అది కార్చే హక్కు ఉందా, అప్పుడే ఏడు, లేదంటే కూల్ అనుష అంత అవసరం లేదు, రైట్ తీసుకో, నన్ను నేను చెప్పేసుకుంటాను, వద్దు నీకు అంత అవసరం లేదు అని అనుకుంటా. కానీ నేను కంట్రోల్ చేసుకుంటా నేను ఏడ్చాను అంటే అది ఓన్లీ మా డాడీ సిచ్యువేషన్ లో. బేసిక్ గా ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంది, బట్ బాగాలేదు, ఆయన బెడ్ మీద ఉన్నారని తెలిసి కూడా నేను షూట్ కి వచ్చాను. బేసిక్ గా నీకు తెలిసిందే, మనం వన్స్ షూట్ కి ఓకే చేసి అగ్రిమెంట్ చేసాము అంటే అది ఏ పరిస్థితుల్లో అయినా మనం వచ్చి చేయాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. సో యాక్చువల్లీ లాస్ట్ మినిట్ లో కూడా నేను డాడీ దగ్గర ఉన్నప్పుడు డాడీ అన్నారు, నేను వెళ్ళిపోతాను డాడీ, నాకు షూట్ ఉంది, మరి ఉండాలా అంటే ఉండమని కూడా చెప్పారు, ఉండు అని. కానీ తెలుసు కదా మా మమ్మీ వాళ్ళు, మా ఫ్యామిలీ అంతా కూడా చాలా సపోర్టివ్ గా, నువ్వు వెళ్ళు, నువ్వు చేసుకోనరా, డాడీ ఉంటారు నువ్వు వచ్చేదాకా అని చెప్పి నన్ను పంపించారు. ఓకే అని చెప్పి నేను వెళ్ళాను, 2 days షూట్ చేశాను. 3rd day నాకు మార్నింగే కాల్ వచ్చింది, ఇలా డాడీ చనిపోయారు, నువ్వు త్వరగా వచ్చేసే అని. ఓకే అమ్మ సరే అంటున్నాను. అనుకున్నదే అవుతుంది ఇలా, కాకపోతే ఒక్క రోజు కనుక నేను ఉండుంటే అంటే అదొక నాకు గిల్టీనెస్ ఉండిపోయింది. నేను బేసిక్ గా డాడీకి బాగాలేదు, సీరియస్ గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను షూట్ చేశాను. మీకు తెలియకపోవచ్చు, నేను వెనక నుంచి చెప్పాను కదా, ముందు నాకు మోడ్యులేషన్ ఎలా ఉన్నా సరే బ్యాక్ కెమెరా నేను వెళ్ళి ఏడుస్తాను. సో నేను వెనక్కి తిరిగి ఏడ్చి మళ్ళా ముందుకు తిరిగి నవ్విన రోజులు చాలా ఉన్నాయి మా డాడీ హెల్త్ విషయంలో. బట్ ఆ రోజు నేను ఎందుకో నాకు ఇంకా లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోతుంది, ఒక రీగ్రెట్ ఫీల్ లా ఉంటుంది. అంటే ఒక మనిషి పుట్టాడు అంటే చావుకి తప్పదు అంటారు, బట్ సిచ్యువేషన్స్ అలా ఏదో అయ్యి పర్సనల్ అంటే నేను ఇమోషనల్ చేయాలనే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఏడుస్తున్నానా నేను? ఏమో అలా ఫీల్ అవుతున్నాను. అంటే ఫీల్ అనేది లోపల ఉంటది, ఇప్పుడు ఏడ్చే అంత లేదు, అయిపోయింది. ఇప్పుడు నేను ఏడ్చేసినది మాత్రాన మా డాడీ నాకైతే రారుగా. అవును. సో అంతే నేర్చుకోవాలి తిన నుంచి. ఎంత న్యూట్రల్ గా నేను బాధపడుతున్న తన అలా చెప్తుందని నేను ఏడవట్లేదు చెప్పేస్తుంది, అంతే అయిపోయింది. ఇంకా నేను ఆ రోజు ఏడ్చాను. తర్వాత మా డాడీ అంటే యాక్చువల్లీ ఆ రోజు నాకు ఫ్లైట్స్ కూడా చాలా కష్టం అయ్యాయి. నా కోసం మా డాడీ అక్కడి నుంచి తీసుకొచ్చేసి శ్మశానం దగ్గర వెయిట్ చేశారు నా కోసం. నాకు అనిపించింది నేనంటే హైదరాబాద్ లోనే ఉన్నా, బట్ యుఎస్ UK ఇలా వేరే ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనిపించింది.
బట్ నేను డాడీ దగ్గర నాకు తెలిసి ఎక్కువసేపు కూడా ఆడలేదు, ఒక 5 minutes ఏడ్చాను. ఆ తర్వాత నేను ఒక 1 week అక్కడే ఉన్నాను, ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చలేదు. వాళ్ళు ఏడుస్తే నేను కంట్రోల్ చేస్తూ ఉన్నాను. సరే ఇంకా అయిపోయింది, మూవ్ ఆన్ ఇంకా అంతే. కానీ రిటర్న్ నేను మళ్ళా షూట్ కోసం నేను ఫ్లైట్ లో వస్తున్నప్పుడు ఎంత ఏడ్చానో, 1.5 hour నాకు వైజాగ్ టు హైదరాబాద్ జర్నీ, 1.5 hour నాకు లిటరలీ ఏడుస్తూనే ఉన్నా మా డాడీ ఫోటో చూసి. నేను అది క్యాప్చర్ చేసుకున్నా నేను మొబైల్లో, నేను ఎలా ఏడుస్తున్నాను అని. నాకు స్టిల్ ఇప్పుడు కూడా నా ఫోన్ లో ఉంటుంది. బట్ నేను ఎక్కడ ప్రతిదీ అప్లోడ్ చేశాను, నేను అది నేను ఎక్కడ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే మా డాడీ అది నా పర్సనల్, నేను అది నేను ఉంచుకుంటాను నేను ఇంకా అంతే. ఇంక మళ్ళీ ఇప్పటి వరకు ఏడవలేదు డాడీ గురించి అంతే. ఇంకోటి బాగా వీడియోస్, సెల్ఫీస్, రీల్స్ బాగా పిచ్చి కదా? అవును. ఎందుకలా? ఎందుకు సోషల్ మీడియాలో కనిపిస్తుండడం లేదా నార్మల్ గానే రీల్స్ వీడియోస్ ఇష్టమా? బేసిక్ గా నాకు ఎలా ఉంటదంటే, కెమెరా ముందు మనకి ఎలా అంటే ఈ మోడ్యులేషన్ చేయండి అని అంటారు. అంటే వాళ్ళు చెప్పకపోయినా సరే మనకి ఆ స్క్రిప్ట్ పరంగా మనకి ఇది మోడ్యులేషన్ అని మనకు అర్థమైపోతుంది. సీరియస్నెస్ లేదంటే సిల్లీగా కామెడీ చేయడం, సో ఫన్ చేయడం ఇవన్నీ ఉంటది. బట్ రీల్స్ లో మనకి ఇంకా నచ్చినట్టు చేయొచ్చు, ఇష్టం ఉంది అంతే. నువ్వు నా రీల్స్ అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్కటి ఏడ్చినట్టు ఉండదు, ఓన్లీ డాన్స్, కామెడీ. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అరే లైఫ్ లో ఉన్న దరిద్రాలు చాలక ఇంకా రీల్స్ లో కూడా ఏడవడాలు ఏంటిరా అనిపిస్తుంది నాకు బేసిక్ ఎవరైనా చూస్తే. సో ఏంటంటే నేను ఎక్కువ హ్యాపీగా ఉంటే రీల్స్ చేస్తా, బాధగా ఉన్నాను అనుకో, అదే ఇప్పుడు నేను చెప్పాను చూడు, ఏదైనా నాకు అనిపించింది అనుకో వెంటనే రీల్స్ చేస్తా నా మూడు మార్చుకోవడానికి. చాలా మంది మ్యూజిక్ వింటారు, బట్ నేను రీల్స్ చేస్తా. ఎందుకంటే అక్కడ వచ్చేటట్టు నా మైండ్ ఎలా అంటే అలా ట్యూన్ అయిపోతుంటది. ఆ సాంగ్ కి నేను ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటది, సో ఇలా చేస్తే బాగుంటది అని. చాలా మంది పిచ్చి అనుకుంటారు, బట్ నాకు అందులోనే హ్యాపీనెస్ ఉంది. నువ్వే పిచ్చి అనుకుంటారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడే కదా నువ్వు ఏడ్చావంటే, ఏడిస్తే ఇప్పుడు నాకు రీచ్ చేయాలనిపించింది చేసుకుంటాను. అండ్ నువ్వు నమ్మవు, నాకు మూడ్ బాగాలేదనుకో నేను గబగబా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి శారీ కానీ లేదంటే మంచి చుడిదార్ కానీ వేసి మేకప్ వేసుకుంటుంటా. మా ఫ్రెండ్స్ అనుకుంటారు, ఎందుకు నువ్వు ఇంత సడన్ గా రెడీ అవుతున్నా, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే లేదు రీల్ చేసుకోవాలి, రీల్ చేసుకోవడానికి కింద రెడీ అవ్వాలా అంటారు వాళ్ళు. అవును చేసుకోవాలి, నాకు అది ఇంట్రెస్ట్ అంతే. కొన్ని అంతే చిన్న చిన్న వాటిలో సంతోషాలు ఎత్తుకుంటాను నేను. అనిషాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడా ఇన్ని రీల్స్ చేసే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటాడా ఏంటి నాకే క్వశ్చన్ ఇస్తున్నావా? ఉంటాడా అంటే బేసిక్ ఏంటంటే నేను ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నా. లవ్ రిలేషన్ ఇవేవి వద్దు నాకు. మ్యారేజ్ చేసుకుంటావా వచ్చి ఇంట్లో మాట్లాడు, లేదా వెళ్ళిపో. ఒక స్టైల్ లో అమ్మాయిలందరూ అది చేస్తారు అంతే. ఇంకా మనం లవ్ చేసేవాడి కోసం చూద్దాము, వాడు ఎలా ఉంటాడు, వాడు ఎంత సంపాదిస్తాడు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మనం బిజినెస్ చేయట్లేదు కదా. ఇప్పుడు నేనంటే ఇష్టపడిన వాడు లవ్ కోసం నా వెనక పడక్కర్లేదు. నా ఫ్యామిలీని ఒప్పించుకున్నాడంటే ఫ్యామిలీ అయితే ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అది చేసుకొని వాళ్ళు ఓకే అంటే నాకు ఓకే, నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే, ఏం సంపాదించకపోయినా నాకు ఓకే. ఫస్ట్ ఫ్యామిలీతో అయితే అప్రోచ్ అవ్వాలి అంతే. ఫ్యామిలీకి నచ్చితే నాకు నచ్చినట్టే. మరి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయి, సో చేసుకోవాలి. మేబీ ఈ ఇయర్ అయిపోవచ్చు. ఇయర్ అయిపోవచ్చు. ఓకే. లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజా? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వ్యూవర్స్? లవ్ కమ్ అరేంజ్ అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్ ఉంటాడా అన్నయ్య కూడా ఇప్పుడు లవ్ కమ్ అరేంజ్ అంటుంది. చూడండి చెప్పాను కదా నీకు ఆల్రెడీ ప్రాసెస్. ఇంటికి వచ్చి మాట్లాడు అని మాట్లాడి ఓకే చేస్తే ఏమో రేపు ఒకటి ప్రపోజ్ చేయొచ్చు, ఎల్లుండి నా ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చు, ఆ నెక్స్ట్ డే మ్యారేజ్ అయిపోవచ్చు. అది చాలా ఫాస్ట్, చెప్పలేం కదా. సో ఈవిడకి ఒక మంచి టాలెంట్ కూడా ఉంది. గతంలో ఈవిడ యాంకరింగ్ కూడా చేశారు కదా. ఏమైనా యాంకరింగ్ కొంచెం బయటికి తీస్తారా? బయటికి తీయడానికి ఏం లేదు. బేసిక్ గా ఏంటంటే నేను యాంకర్ కూడా అనుకోకుండా అయ్యాను. ఇప్పుడు నేను ఎలా యాక్టర్ అనుకోకుండా అయ్యాను, యాంకర్ కూడా అనుకోకుండా అయ్యాను. బేసిక్ గా నేను ఒక మీడియాలో వర్క్ చేసేదాన్ని. మనకి వెబ్ సిరీస్ లో అవన్నీ చేసేవారు అనమాట. సో అలా నేను యాక్టర్ గా ఎంటర్ అయ్యి యాంకర్ గా ఎలా అయ్యాను అంటే, మన సుధీర్ ది ఫస్ట్ మూవీ ఒకటి వచ్చింది, ఐడియా ఉందా? సుడిగాలి సుధీర్ అని చెప్పి.
దానికి ఏంటంటే మా మీడియా వాళ్ళే ప్రమోషన్ చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్ మా ఛానల్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో యాంకర్ కోసం చూస్తున్నారు. యాంకర్ కోసం చూస్తున్న టైంలో అనుష నువ్వు ఉన్నావు కదా, చేయొచ్చు కదా అన్నారు. సార్ నాకు మినిమం తెలిస్తే, నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా, నీకు యాక్టింగ్ కూడా నీకు ఫస్ట్ లో రాదు కదా అనుష, తర్వాత ఇప్పుడు నువ్వు మంచిగా ఇంప్రూవ్ అయ్యావు కదా, సో యాంకరింగ్ కూడా అలాగే ఏం కాదు మేము చూసుకుంటాం అన్నారు. మొత్తం మా డిపార్ట్మెంట్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కెమెరా టీమ్ మొత్తం అందరూ చూసుకుంటా అన్నారు. నేనేమో చెయ్యను అంటే నాకు అందులో ఒక సార్ ఉన్నారు అనమాట. ఆయన ఏం చెప్తే అది నేను ఓకే అంటే నేను ట్రై చేస్తాను అనలేను, బట్ ఫస్ట్ ఆయన ఏం చెప్తే ఓకే అనేస్తాను. ఓకే అనేసాను. ఏంటి నెక్స్ట్ డే ఇంకా ప్రసాద్ ల్యాబ్స్ లో ఏం చెప్పారంటే నాతో, ఏం లేదు అనుష, మన ఫిలిం ఛాంబర్ ఉంది కదా అక్కడే జస్ట్ చాలా సింపుల్ గా చేస్తున్నారు, నీకు 10 మంది అంటే 10 మందే వస్తారు, ఇంకా అంతకు మించి ఒక్కరు కూడా ఎక్స్ట్రా యాడ్ అవ్వరు, అండ్ తట్టు మేము ఉంటాం కదా పక్కన, ఏం కాదు జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చే అన్నారు. ఓకేనే ట్రై చేద్దాం ఇది కూడా అని చెప్పి అనుకున్నాను. సరే అని చెప్పి నాకు ఈవినింగ్ ఏంటంటే లొకేషన్ పెట్టారు ప్రసాద్ ల్యాబ్స్ అని. బేసిక్ గా నాకు కొంచెం ఒకసారి కూడా ప్రసాద్ ల్యాబ్స్ కి వెళ్ళలేదు నేను. ప్రసాద్ ల్యాబ్స్ అంటే ఓకేలే అలానే ఫిలిం ఛాంబర్ లా ఉంటది అని చెప్పి వెళ్తే ఫుల్ గా హోర్డింగ్స్ పెట్టేసి జనాలు అసలు ఖాళీ లేదు. స్టేజ్ కూడా చాలా పెద్దది వేసేసరికి నేను ఇంకంతే వెనక నుంచే వెళ్ళిపోతున్నా. బట్ ఒకసారి అయితే వాళ్ళకి చెప్పేసి వెళ్దామని చెప్పి వెళ్తే అస్సలు వాళ్ళు ఒప్పుకోలేదు. ఏంటి నన్ను యాంకర్ గా కూడా వాళ్ళు అనౌన్స్ చేసేసారు ఆల్రెడీ. సో నేను చెయ్యలేను, సారీ నాకు పరుగు పోతుంది అంటే, లేదు మేము ఉన్నాం అని చెప్పి చిన్నపిల్లల్ని స్కూల్ పంపిస్తారు చూడు, తోసి అలా నన్ను స్టేజ్ మీద తోసేశారు. కానీ నన్ను స్టేజ్ మీద తోసిన మొత్తం మా క్రూ మొత్తం నా చుట్టూనే ఉన్నారు. కింద చూస్తే సుమా గారు, రామ్ ప్రసాద్ మొత్తం జబర్దస్త్ టీం అంతా ఉన్నారు. గెటప్ సీన్ మొత్తం అందరు. నాకేమో ఇంతమంది యాంకర్స్ మధ్య ఏమీ రాని యాంకర్ నేనా అని అనుకున్నాను. బట్ ఎలా అయితేనే చాలా బాగా చేశాను. తెలీదు ఎలా చేశానో, షివరింగ్ అవుతూ చేసేసాను, అయిపోయింది. రామ్ ప్రసాద్ గారు వాళ్ళు కూడా వచ్చి చాలా బాగా చేసామమ్మా, ఆ నెక్స్ట్ వాళ్ళది 3 monkeys ఏదో అనుకుంటా మూవీ ఆడియో లాంచ్ ఉంది, సో మేము చెప్తాము అన్నారు. లేదండి నాకు ఇది పార్ట్ టైం జస్ట్ అంతే, ఏదో సరదాగా వచ్చి చేశాను అంటే, అవునా ఓకేలే కానీ బాగా చేసావు ఫస్ట్ టైం అయినా సరే అని చెప్పి వాళ్ళు కూడా పొగిడేశారు. వాళ్ళని సరదాగా ఏడిపిస్తున్నారో తెలీదు, లేదంటే నిజంగా పొగిడారో తెలీదు, బట్ చాలా మంచి నేమ్ వచ్చింది దానికి కూడా. సో ఆ తర్వాత ఇగో ఇలానే కుర్చీలు వేశారు, అక్కడ కూర్చో అన్నారు, వేరే గెస్ట్ ని కూర్చోబెట్టారు, నీకు నోటికొచ్చిన క్వశ్చన్లు అడిగన్నారు. ఇలానే ఆబ్వియస్లీ నన్ను లొడ వాగుతూ ఉంటాను, నాకు బ్రేక్ ఇవ్వలేరు. ఇదే నాకు ఇంకా యాక్టర్ ని పక్కన పెట్టేశారు, మా ఛానల్లో ఫుల్ టైం యాంకర్ ని చేసేసారు. అలా అయిపోయింది. ఇంకా తర్వాత కొన్ని కారణాల వల్ల నాకు సీరియల్స్ కి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను, కొత్త సీరియల్స్ ఒప్పుకోలేకపోతున్నాను. నేను మెయిన్ యాక్టర్ గా కదా వచ్చాను అని చెప్పి నేను ఇంకా అది కొంచెంగా జరిపేసి ఇంకా మెయిన్ సీరియల్స్ కి తెలీదు. ఏమైనా మీరంతా గోవింద ఫ్లో కదా, ఏమో నాకు ఇప్పుడు యాంకరింగ్ చేయాలని ఉంది అని అనుకున్నాను అనుకో, మళ్ళా వెళ్ళిపోతా వెనక్కి. అంటే ఏది నచ్చితే చేసేస్తాను. డైరెక్షన్ చేశాను, తర్వాత అంటే కొన్ని వెబ్ సిరీస్ కి డైరెక్షన్ గా చేశాను, స్క్రిప్ట్ కూడా కొన్ని వాటికి ఇచ్చాను, అవి ఏది అనేది చెప్పలేను కానీ కొన్ని వాటికి హెల్ప్ చేశాను. సో నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఓకే నెక్స్ట్ ఇక్కడే ఉండిపోకూడదు, అలా 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 చూడాలి, అన్నిట్లోనే ఒక వేలు అనేది పెట్టాలి. ఒకవేళ ఒక 1 minute కి మీరు యాంకర్ లా ఫీల్ అవ్వండి, నెక్స్ట్ ఎలా చేస్తారో చూద్దాం. ఓకే, హాయ్ హలో వెల్కమ్, అందరికి నమస్కారం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఎవరో తెలుసా, వంటలక్కలో నేనే సుధా అని చెప్పి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తారండి. ఎందుకు అనుకుంటున్నారా, ఆవిడ ఎవరో కాదు, సుధా అని చెప్పి వంటలక్కలో సూపర్ పర్ఫార్మెన్స్ తో మన ముందున్నారు. సారీ నాకు కొంచెం కన్ఫ్యూజన్. సో నమస్తే అండి జినిత గారు. నమస్తే. సో వెల్కమ్ టు శశి టీవీ. నేను మిమ్మల్ని జినిత అని పిలవనా, సుధా అని పిలవనా, లేదంటే ఇంకేమైనా మీకు నిక్ నేమ్స్ ఉన్నాయా? మీ ఇష్టం వచ్చింది పిలవండి. సరే, ఇప్పుడు మీరు మంచి స్మైల్ ఇచ్చారు కాబట్టి స్మైల్ క్వీన్ అని పిలుస్తాను, మీకు ఓకేనా? ఓకే చెప్పండి జినిత గారు. మరి ఎక్కువ మందలు ఎంత అయిపోద్ది చూసారా, అలా చెప్పేసరి మీరు రాకండి యాంకరింగ్ లోకి, అలాంటి వాళ్ళకి పని లేకుండా పోతుంది. అంటే చెప్తున్నాం కదా, అలా లొడ వాగడంలోనే నాకు ఎందుకు కొంచెం చాలా బాగా అనిపిస్తుంది. అంటే
ఇక్కడ ప్రిపేర్ అవ్వను అనమాట. ఏది పడితే అది నోటికి వచ్చేది మాట్లాడేస్తూ ఉంటారు. చాలా బాగా యాక్టింగ్ అంటే ఇదే బాగా చేశారు అనిపించింది నాకు. గ్రిప్ ఉండాలి ఫస్ట్. యాక్టింగ్ అది మనం చెప్పి చెప్పి చేస్తాము, డైలాగ్స్ ఒకరు మనకు అందిస్తారు, ఇదంతా వేరే. యాంకరింగ్ అంటే నిజంగా టాలెంటెడ్ పర్సన్స్ చేయగలరు. ఎందుకంటే మనం న్యాచురల్ గా మాట్లాడాలి. అక్కడ ముందున్న వాళ్ళు ఏం చెప్తారో ఏం ఆన్సర్ ఇస్తారో తెలీదు. అండ్ దట్టు నాకు యాంకర్ గా చేసేదానికి నాకు ఎలా అనిపించేది అంటే, ఇప్పుడు నేను చాలా మంది సెలబ్రిటీస్ కి ఇంటర్వ్యూస్ చేశాను. వాళ్ళు ఏ చెప్పినా సరే ఓకే సార్, అవును ఓకే సార్, ఓకే సార్, అవునా సార్ అంటే లైక్ స్మైల్ ఇలానే ఉండాలి. ఓకే 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 సార్, ఓకే సార్. అండ్ నెక్స్ట్ ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకి ఏదైనా సడన్ గా ఆ క్వశ్చన్ అడగాలి అని చెప్పి స్ట్రైక్ అవుతుంది. ఎక్కడ మనం మర్చిపోతామని నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. అవును, ఇది నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. ఓకే ఓకే, ఇది ఎప్పుడు ఆపుతాడా, మనం ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతాము. ఉన్న గెస్ట్ ఆన్సర్ ఎప్పుడు ఖతం అయిపోతుందో, ఎప్పుడు బ్రెయిన్ లెక్క తీసి పడేద్దాం అన్నట్టు ఉంటది క్వశ్చన్. అదే ఇది ఆపిస్తే బాగుంది, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తే పని. ఎన్నిసార్లు అనుకుంటాం తెలుసా, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అలా కామన్ పీపుల్ అనుకో మనం పెద్దగా ఇంత స్ట్రెస్ ఫీల్ అవ్వక్కర్లేదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనం ఆల్రెడీ రెగ్యులర్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి, నెక్స్ట్ ఏంటి ఏంటి అని. సో అలా వెళ్ళిపోవచ్చు. నేను అవన్నీ కొంచెం నాకు స్ట్రెస్ గా అనిపించాయి. వద్దులే, హ్యాపీగా మనం యాక్టర్స్ గానే ఫీల్ అవుదాం అని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను. అనుష ఎంత న్యాచురల్ గా ఉందో తెలుసా, అసలు ఎంత జెన్యూనిటీ ఉందంటే. ఎవరైనా ఇంటర్వ్యూలోకి వస్తే నిజంగా నేను చెప్తున్నా, అండ్ ఈవెన్ నేను చాలా మందిని చేశాను కదా, వాళ్ళు పర్సనల్ గా కూడా నాకు తెలుసు. బట్ వాళ్ళు కెమెరా ముందుకు వచ్చేసరికి నటించేసి ఒకలా ఇలా కూర్చొని అది ఇలా ఇలా మాట్లాడతారు, ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తారు. మనతో ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఏంటి ఇంకోలా ఉన్నారు అని మనకే అనిపిస్తుంది. అంతా అలా ఉంటారు. నిజంగా పర్సనల్ గా చాలా ఇప్పుడు నచ్చారు. ఎందుకంటే ఇంత న్యాచురల్ గా ఉందో తెలుసా, అసలు నిజంగా షూట్ లో ఎలా ఉంటే అలాగే ఉన్నాం, ఇంత కూడా డిఫరెన్స్ లేదు. మరి ఇంత న్యాచురల్ గా ఉన్న అనుష, ఇంత ఫ్రీడమ్ గా ఉన్న అనుష, ఇంత లొడలొడ వాగుతున్న అనుష, నెక్స్ట్ మ్యారేజ్ అయితే ఇంత ఫ్రీడమ్ ఉంటుంది మనకి. ఇప్పుడు మీరు ఏమన్నా నాకు నచ్చింది, నాకు ఏదైతే మైండ్ లో వస్తూ చేశాను నేను చేసేస్తా అన్నా. కానీ మ్యారేజ్ ఇలా ఉంటుందా లైఫ్, ఒక గర్ల్ లైఫ్ ఇలా ఉంటుందా? ఒక గర్ల్ లైఫ్ అన్నది నాకు తెలియదు. ఎందుకంటే నీ లైఫ్ ఒకలా ఉండొచ్చు, మ్యారేజ్ తర్వాత నా లైఫ్ ఇంకోలా ఉండొచ్చు. ఏది కూడా సేమ్ ఉండదు. మేబీ నా లైఫ్ అనేది నాకు వచ్చి అత్తమ్మ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది, హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంటది. వాళ్ళు ఇలా ఉండాలి అంటే నేను ఇలానే ఉంటాను, లేదు నేను ఇలానే పెరిగాను నేను ఇలానే ఉంటాను అని అంటే ఆ రిలేషన్ ఎప్పుడు కూడా. ఓకే, సో అనుష మారుతుందా మ్యారేజ్ అయ్యి? ఒకవేళ ఇలా ఉండాలి, ఇది చేయాలి, మమ్మల్ని అడగాలి, ఏదైనా చేయాలి అంటే అలా ఉంటే ఆబ్వియస్లీ మారుతుంది. ఒక రిలేషన్ కావాలి అంటే కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను ఎలా ఉన్నా సరే నేను వాళ్ళు ఇలా చెప్తే ఖచ్చితంగా అలానే చేస్తాను. సో మ్యారేజ్ అయ్యాక మారుతారు. ఇప్పుడంటే మనం సింగిల్ కాబట్టి మనం ఎలా ఉన్నా ఎవరు క్వశ్చన్ చేయరు. మనం వన్స్ మనం మింగిల్ అయిన తర్వాత మన మీద ఒక ఫ్యామిలీ బరువు అనేది పెరుగుద్ది, బాధ్యత అనేది పెరుగుద్ది. సో మనం ఏం చేసినా అటు సైడ్ వాళ్ళ ఫ్యామిలీకి ఏ మాత్రం తక్కువ కాకూడదు కదా ఎవరి దగ్గర. సో నేను వాళ్ళు చెప్పినట్టే వాళ్ళకి నచ్చినట్టే నడుచుకుంటాను. ఒక అమ్మాయి ఎలా ఉండాలన్నది అయితే దీన్ని చూపిస్తున్నారు. మ్యారేజ్ కి ముందు ఎలా ఉన్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, మన డిసిజన్ మనం తీసుకోవచ్చు. బట్ కొందరు ఉంటారు అమ్మాయిలు ఏమంటారు, నేను ముందు నుంచి అలా ఉన్నా, నేను నీకోసం ఎందుకు మారాలి, ఆ విధంగా ఉంటారు. నువ్వు నీలా ఉన్నా నేను నాలా ఉంటా అంటారు. కానీ ఆ ఫ్యామిలీ కోసం మనం మన క్యారెక్టర్ ని మార్చుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఉండడం అనేది ఒక అమ్మాయి చేసే సాక్రిఫైస్ అది లైఫ్ లో. అది ఎవరైనా సరే అది మనం చెయ్యాలి, తప్పదు. అంటే ఒక అమ్మాయి ఎలా అంటే సింగిల్ గా ఉన్నా సరే పేరెంట్స్ మనం ఏం చేసినా సరే ఆచితూచి అడిగేయాలి. వై బికాజ్ అంటే పేరెంట్స్ వాళ్ళకి ఏది కూడా మనకి ప్రాబ్లం రానంత వరకు వాళ్ళు దేన్ని కూడా మనల్ని క్వశ్చన్ చేయరు. వన్స్ వాళ్ళ ప్రాబ్లం వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా మనం ఏదైతే చేస్తున్నామో దాని ప్రతిదానికి అడ్డుపడతారు. అలానే రేపొద్దున మ్యారేజ్ అయ్యాక ప్రతిదానికి మనతో పాటు మన హస్బెండ్ ఉంటారు తోడు. సో మనం ఏ స్టెప్ వేయాలన్నా సరే ఫస్ట్ తను అడిగి తను ఓకే అన్నాక ఆఫ్టర్ దట్ మన అత్తమ్మ వాళ్ళది కూడా అడగాలి కదా. ఇంకోటి ఇది సమాజానికి సంబంధించిన క్వశ్చన్, బట్ మీరు ఆన్సర్ ఇచ్చేది ఇది. ఎందుకంటే సమాజం సోషల్ మీడియా అని వాడుతున్నారు, చూస్తున్నారు జనరేషన్ కాబట్టి. ఈ మధ్య లవ్ అనేది నిజంగా బిజినెస్ అయిపోయింది. ఇందాక మీరు చెప్పారు, నేను ఒక పర్సన్ ని లవ్ చేస్తే అది బిజినెస్ కాదు, నేనేదో ఏ క్యాస్ట్ ఎంత సంపాదించినాడు, బ్యాక్గ్రౌండ్ లో ఏముంది, ఆస్తుందా లేదంతా అన్నారు. ఈ రోజుల్లో బ్రేకప్, సూసైడ్స్, అమ్మాయి ద్రోహం చేసింది, అబ్బాయి ద్రోహం చేశాడు, చాలా కామన్ అయిపోయింది. బట్ చాలా ఫూలిష్ గా అనిపిస్తుంది. అవును, ఎందుకంటే నువ్వు లవ్ చేసా ఓకే, కానీ తిరిగి లవ్ చేయాలని లేదు. సరే పోనీ తిరిగి లవ్ చేసింది, ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో నేను వద్దనుకుందో,
ఏ పరిస్థితుల్లో తను వదిలేసుకుందో. కానీ ఇప్పుడు దీనికి నేనేం చెప్పాలనుకున్నా అంటే సమ్ టైమ్స్ అమ్మాయిలు 2-3 ఉండి కూడా అది తెలిసినందుకు క్వశ్చన్ చేసినందుకు కూడా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పరిస్థితులను బట్టి మనం ఓకే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. అమ్మాయిలు కూడా తప్పులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే సరే ఆ అమ్మాయి తప్పు చేసిందా, ఆ అమ్మాయిని ఏం చేస్తావు? ఇప్పుడు సరే చంపేశావు, తర్వాత ఏమిటి? ఆ అమ్మాయి పేరెంట్స్ ఏం తప్పు చేయలేదు కదా, మరి వాళ్ళు ఎందుకు అంత ఏడుస్తున్నారు? ఇప్పుడు సరే తను చంపేశావు, నువ్వు ఇక్కడతో ఉంటావా? జైలుకి వెళ్ళిపోతావు కదా, మరి నీ పేరెంట్స్ ఏం తప్పు చేశారు? సరే చంపడం పక్కన పెడితే చచ్చిపోతున్నారు సెల్ఫ్ హార్మ్ చేసుకుని, సూసైడ్. చాలా ఫూలిష్నెస్. అసలు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లైక్ ఒక 1 month బ్యాక్ అనుకుంటా సూసైడ్ చేసుకున్నాడు. లైక్ ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారు. నాకు చాలా చాలా చిరాకు అనిపించింది. నా ఫ్రెండే మనీ సంపాదించడం చాలా ఈజీ. నా వరకు అంటే నేను అందరి వరకు చెప్పలేను, మనీ సంపాదించడం అనేది చాలా చాలా ఈజీ. నువ్వు రోడ్డు మీద కూర్చొని బట్టలు చింపుకున్నా సరే నీకు రూపాయి వేస్తాడు. అవును. ఒక టీ షాప్ లోకి వెళ్ళి నేను తుడుస్తాను, నేను ఆ టేబుల్స్ అన్ని తుడుస్తాను, నాకు మీరు 100 రూపాయలు ఇచ్చే దగ్గర 50 రూపాయలు ఇవ్వండి చాలు, ఇస్తాడు. నీకు 100 రూపాయలు ఒకరిని పెట్టుకునే బదులు 50 రూపాయలు ఇంకొకరిని పెట్టుకుంటాడు. చాలా చాలా ఈజీ, ఏదైనా చేయొచ్చు. నీకు 10 lakhs అప్పు ఉందా, సరే వాళ్ళకి చెప్పు నీకు 10 lakhs అప్పు ఉంది, నువ్వు ఇంతలో తీరుస్తానని. సరే వాళ్ళు టైం ఇవ్వలేదా, ఇప్పుడు నువ్వు చచ్చిపోయినంత మాత్రం వాళ్ళకి డబ్బులు వస్తాయా? అదే వాళ్ళకి చెప్పు, నేను ఇప్పుడు చచ్చిపోతే డబ్బులు వస్తాయా? చాలా చాలా ఈజీ అబ్బా. నువ్వు మనీ అంటే చాలా మంది అనుకుంటారు నువ్వు చెప్పడం ఈజీయే, బట్ మా సిచ్యువేషన్ లో నువ్వు ఉండి మాట్లాడు అంటారు. నేను ఆ సిచ్యువేషన్ కి దేవుడి దయ వల్ల రాలేదు. ఇన్ కేస్ నేను వచ్చినా సరే నేను కింద పడిపోయాను. నేను ఒక స్టేజ్ లో నేను బాగా ఎర్న్ చేశాను, ఒక స్టేజ్ లో కింద పడిపోయాను, మట్టి కూడా అంటుకుంది, దులుపుకున్నాను. మళ్ళా 10th స్టెప్ నుంచి మళ్ళా ఫస్ట్ స్టెప్ నుంచి మళ్ళా స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి పడిపోయి మళ్ళా స్టార్టింగ్ చేసి ఇప్పుడు నేను 100 స్టెప్ లో ఉన్నాను. నమ్ముతావా? వారు నన్ను అలా చేశారు అని కాదు, నేను ఇక్కడ పడిపోయాను అంటే నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను రావాలనుకుంటున్నారేమో అని చెప్పి మళ్ళీ ఎర్న్ చేసుకుంటూ వచ్చాను. అంటే చాలా మంది ఏమంటారు, ఇప్పుడు 10th నుంచి ఫస్ట్ కి పడిపోయిన తర్వాత స్టెప్ వెయ్యాలన్న ఉద్దేశం కూడా ఉండదు వాళ్ళకి, అక్కడే ఇంకా అయిపోయింది ఇది ఎండ్ అనేసి అదే అంటున్నారు, ఓడిపోతారు. ఎందుకు అలా? ఇప్పుడు వాళ్ళు నిన్ను పడేయడం తప్పు కాదు, నువ్వు లేచి నించున్నావు చూడు, అది నీ గ్రేట్నెస్. అరే నేను పడేసినా సరే వీడు ఎలా నించున్నాడు అని వాళ్ళకి నువ్వు ధీటుగా నించోవాలి. అప్పుడే నువ్వు లైఫ్ అనేది, ఇప్పుడు ఎలా పడితే అలా దేవుడు మనకు లైఫ్ ఇవ్వడు కదా, దానికి ఎంతో కొంత సార్థకత చేయాలి కదా. సో అలా నేను అనుకుంటున్నాను. అండ్ మన షూట్ లో అక్షయ్ నన్ను ఒకటి చెప్పాడు, ఏంటంటే వాళ్ళ ఊరు కర్ణాటక ఏదైతే ఉందో, కర్ణాటకలో వాళ్ళ లైక్ వాళ్ళ థియేటర్ ఏదో ఉంది సమ్, అక్కడ అందులో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడంట. వాడికి ఏజ్ నాకు తెలిసి 23 ఎంతో, మ్యారేజ్ చేసుకున్నాడంట. ఆయనకి నెలకు వచ్చేది 100 రూపాయలు అంట. నెలకి 100? అది చాలా పూర్ అంట, పూర్ విలేజ్. నెలకి వాళ్ళ డాడీ ఇచ్చేది 100. ఆ 100లోనే ఆయన ఎక్కడికైనా వెళ్ళి రీల్స్ తీసుకురావడం, అందులోనే ఆయన ఫుడ్, ట్రావెలింగ్ అన్ని కలిపి 100. రీసెంట్ గా పెళ్ళయిందంట. తను నాతో చెప్తున్నాడు 100 రూపాయలకి తను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయిని ఎందుకు సఫర్ చేస్తున్నాడు, నాకు చాలా కోపం వస్తుంది అని అన్నాడు. ఎందుకు నీకు కోపం వస్తుంది, అది పెళ్లి అనేది సహజం కదా అంటే, నువ్వు 100 రూపాయలు పెళ్లి 100 రూపాయలకి నువ్వు సంపాదించి పెళ్లి చేసుకుని ఆ పిల్లని పోషిస్తావు అంటే, నేను ఒక థియరీ చెప్తాను. సరే అక్షయ్, ఆయన 100 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఆ 100 రూపాయలకు తగ్గట్టు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ అమ్మాయి లేని కుటుంబం అయి ఉండొచ్చుగా, ఆ 100 రూపాయలు సంపాదించలేని కుటుంబంలో ఉన్న అమ్మాయి అయి ఉండొచ్చుగా. పేదింటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు కట్నం అడగరుగా, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఇంకా ఏదో చేసుకుంటే చాలు అంతేగా. అలాంటి అమ్మాయిని తెచ్చి చేసుకున్నాడు అనుకుందాం అంటే, మరి పిల్లలు అన్నాడు. పిల్లలు అంటే ఇప్పుడు సరే 100 రూపాయలు సంపాదిస్తున్నాడు, అందులో గట్టిగా చూసుకుని 50 రూపీస్ ఇలా వీటికి వాటికి పోయింది అనుకుందాం. ఆ 50 రూపీస్ తో వాడు ఒక పూట తినొచ్చు, వాడు లేదంటే వాళ్ళ వైఫ్ ఒక పూట తినొచ్చు. పిల్లల కన్నా పెద్దగా ఖర్చు ఏం అవ్వదుగా. సరే పిల్లల్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా ఈ రోజు రేపు ఉంటున్నాయి. అండ్ దట్టు పల్లెటూరు అంటున్నావు కాబట్టి ఆబ్వియస్లీ నార్మల్ డెలివరీసే అవుతాయి. అంటే వాళ్ళు స్కూల్ పంపించదు, ఎంత చెట్టుకు అంతే గాలి. గవర్నమెంట్ స్కూల్ బోల్డ్ ఉన్నాయి, నీకు బ్యాగ్ కొనక్కర్లే, బట్టలు కొనక్కర్లే, ఏది కొనక్కర్లేదు.
పిల్లల్ని పెంచావు, నువ్వు ఒక 50 రూపాయలు సంపాదించి ఒక పూటే నువ్వు పిల్లలకి పెట్టినప్పుడు ఆ 50 రూపాయల్లోనే ఇద్దరు పిల్లలకి సర్దుతుంది పిల్లం. అంతే కదా, వాళ్ళ వైఫ్ ఇద్దరు పిల్లలకి సర్దుతుంది. స్కూల్ వరకు అంటావా, గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి, బుక్స్ కూడా కొనక్కర్లేదు. ఈ రోజు రేపు మహా అయితే 2 రూపీస్ 3 రూపీస్ కో బుక్స్ ఇస్తున్నారు నాకు తెలిసి, అది కూడా అవసరం లేదు. బట్ కొంతమంది అలా తీసుకుని ఫ్రీగా ఇస్తున్నారు. సో నీ ఎడ్యుకేషన్స్ కూడా అక్కడే అయిపోతుంది. ఇంకా బట్టలు అంటావా, సంవత్సరానికి ఒక జత కొంటాం, లేదు నిన్ను చూసి జాలిపడి చాలా మంది బట్టలు ఇస్తారు. లైఫ్ లీడ్ అవుతుంది కదా, వాళ్ళది వెళ్ళిపోతుంది కదా లైఫ్. నీకు రూపాయి దాచుకోక్కర్లే, ఇల్లు లేదని బాధపడక్కర్లే, ఏది లేదు. ఆయన ఎంత సంపాదించుకుంటే అంత వాళ్ళకి పెట్టుకుంటాడు, తింటాడు, ఎక్కడుంటే అక్కడ పడుకుంటాడు, అదే లైఫ్ అన్నాను. అంటే నేను వచ్చి నువ్వు కూడా అలాగే చేస్తావా అని అడిగాడు. అంటే నేనెందుకు అలా చేస్తాను అన్న. అంటే నువ్వు ఇంత తీరి చెప్తున్నావు కదా, అదే నీకైతే నువ్వేం చేస్తావు అన్నాడు. సరే నా త్రూ నేను చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను. నాకెంతో కొంత ఉంది. నాకు కొంత ఉన్నప్పుడు నేను లేని హస్బెండ్ అయితే చేసుకోనుగా, నాకున్నంతలో నేను కొంత హస్బెండ్ తెచ్చుకుంటాను. సో ఇద్దరిది కలిపితే ఇంత. సో ఏదో ప్లాన్ చేసుకుంటాం, కారు ఇల్లు ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాము. ఆ 2 అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేస్తాం. సో కారు ఇల్లు తర్వాత ఒక పిల్లల్ని ప్లాన్ చేస్తాం. ఇవి ఆల్రెడీ ఈఎంఐ లో ఉంటాయి. సో పిల్లల్ని ప్లాన్ చేసుకున్నప్పుడు మాకున్న ఫైనాన్షియల్ బట్టి ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు. సో దాన్ని బట్టి మరీ టాప్ మోస్ట్ స్కూల్ అయితే మేము జాయిన్ చేయలేముగా, మీడియం స్కూల్లో జాయిన్ చేస్తాం. వాడు చదువుకైనంత అయితే మేము పెట్టుకోగలం. సో వాళ్ళని అలా పోషిస్తాము, అయిపోతుంది. ఎడ్యుకేషన్ అంటావా, మరి యుఎస్ అయితే పంపించలేకపోవచ్చు కానీ ఇక్కడెక్కడ ఉన్న కాలేజీలో అయితే చదివిస్తాంగా మేము. సో అలానే మా పిల్లల్ని మేము పోషించుకుంటాం. ఎలా అయినా బతకొచ్చు, ఎంత చెట్టుకు అంత గాలి అంటారు చూడు, అలానే లైఫ్ చాలా సర్కిల్ ఉంటూనే ఉంటది అని చెప్పాను. ఒకటే అన్నాడు తెలుసా, ఇలా అని నువ్వు ఎక్కడైనా బతికేస్తావు అన్నాడు. నిజం, సూపర్. అసలు నిజంగా చాలా మంది, నాకు ఎప్పుడు ఒక మనిషికి ఏంటంటే నేను గమనించింది, ఇంతమందిని చూస్తాం కదా మీడియాలో, ఉన్న వాడికి ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది లేదబ్బా, ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ. నిజంగా నేను చాలా తక్కువ మందిని చూసాను నీలాగా ఆలోచించే వాళ్ళని. అండ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక 50,000 సాలరీ వస్తుందా, బా 70,000 వస్తే బాగుండు, ఇంకేదైనా ట్రై చేద్దాం, ఇలా ఉంటది. వీడికి ఇది వచ్చింది, ఈఎంఐలు వెళ్ళిపోతున్నాయి, మనకి ఒక 1,000 రూపాయలు మిగులుతున్నాయి నెలంటే 1,000 రూపాయలతో సరిపెట్టుకుందాం అని ఉండదు, ఇంకా కావాలి, లేదు నాకు 5,000 మిగిలాలి, ఇలాగే ఉంటది. నిజంగా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పింది కూడా 1,000 అని చెప్తాను, నేను కూడా ఆశపడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేవాడికి కొంతే ఉందనుకో, ఇంకొంత ఉంటే బాగుంటది కదా, లేదు నాకే కొంత ఉందనుకో, ఇంకొంత ఇస్తే బాగుంటది కదా నా పేరెంట్స్. ఎందుకంటే ఇప్పుడు అదంతా మనం తీసుకోము, మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కే దాస్తాం. కాకపోతే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటది కదా అనే అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో అయితే ఏది మనం దాచుకోలేము, ఏది కొనుక్కోలేము, ఉన్న దాంట్లో అలా తృప్తి పడుతూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే. కానీ లేని దాని గురించి ఆలోచించి ఆరాటపడి బాధపడే కంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటే ఈజీవే కదా. దాని గురించి ఆలోచించి డిప్రెషన్ ఈ బాధపడి ఎన్నెన్నో చేసేస్తాము. ఓ మొత్తం ఏదో ఏదో సంపాదించాలి చేసేయాలి, మీలాగా ఆలోచించాలి. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం అనుకుంటే హ్యాపీ అంతే. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే అవసరం లేదు. నిజంగా ఇంత అనుషకి ఇంత మెచ్యూరిటీ ఉందా నిజంగా అనిపిస్తుంది. చూసిన తర్వాత నా ఫ్యామిలీ కూడా అనుకుంటారు, ఏంటి అను ఇంత తెలివైందా. బేసిక్ గా చెప్పాలంటే నేను హైదరాబాద్ రాకముందు మొద్దు, వచ్చాక అయ్యారా హైదరాబాద్ వచ్చాక జనాలను చూసి, నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నేను తెలివైందని అయ్యాను. నా నిక్ నేమ్ ఏంటో తెలుసా, తింగర్ బుచ్చి, ఎర్రిమాలోకం, ఇలానే ఉండేవి. తింగరి ఇలానే పిలిచేవాళ్ళు చాలా మంది. బట్ ఇప్పుడు నిజంగా చాలా మెచ్యూరిటీ ఉంది. స్టార్టింగ్ లో కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంత డెప్త్ గా ఆలోచిస్తానని ఎవరు అనుకుని ఉంటారు. తగిలిన ప్రతి దెబ్బ మనకి ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తుంది అంటారు చూడండి, అలా ప్రతి దెబ్బకు గుణపాఠం. నైస్. అసలు ఈ మీరు ఒక 15-20 మినిట్స్ నుంచి మాట్లాడిన మాటలు నాకు బాగా కనెక్ట్ అయింది, అందుకే సైలెంట్ గా వింటూ ఉన్నా. నాకే కాదు, చూసిన ప్రతి ఒక్కరికి కూడా బాగా కనెక్ట్ అవుతాయి. ఏంటంటే నిజం చెప్పారు, లైఫ్ లో నిజ జీవితంలో ఏదైతే కరెక్ట్ అది చెప్పారు. లైక్ ఎలా అంటే నాకు ఫ్రెండ్స్ కొంచెం మంది ఉన్నారు. బేసిక్ గా నేను ఎవరిని అంత త్వరగా నమ్మను, దగ్గర తీసుకోను ఎవరో గాని. బేసిక్ గా నన్ను తీసుకున్న వాళ్ళకి నేను దగ్గర తీసుకుంటాను, అంతేగాని ఎక్కువ మందికి నేను అంత. నీకు ఐడియా ఉంటది, నేను షూట్ లో కూడా ఎక్కువ మాట్లాడను ఎవరితో అయినా, కొంచెం లిమిట్ లో మాట్లాడతాను. ఆ లిమిట్ లో కూడా ఎక్కువ మాట్లాడేస్తాను, కొంచెం కొంచెంగా మాట్లాడు. నాకు ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ అవని, లేదంటే లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఊరికే ఏడ్ చేస్తుంటారు.
లేదంటే ఊరికే నాకు చెప్తూ ఉంటారు అనమాట, ఇలా 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 విన్నంత వరకు వింటా, తర్వాత గెసరేస్తాను, చిరాకు ప్రతిదానికి ఎందుకు ఇలా అని చెప్పి అంటుంటాను అనమాట. సో వాళ్ళు ఏంటంటే నీకు అసలు మనుషుల్ని అర్థం చేసుకోవడం రాదు, నువ్వు ఒక రాయవి, నువ్వు బండరాయివి, నువ్వు ఎప్పుడు సున్నితంగా ఉండవు అంటుంటారు. బట్ ఎందుకు సున్నితంగా ఉండాలి, నేను కూడా మీలా ఏడవాలా అంటారు. నేను ఇచ్చే మోటివేషన్స్ విని నిజమే కదా నువ్వు చెప్పింది, నేను ఎందుకు ఏడుస్తున్నాను ఇప్పుడు, సరే పద బయటకు వెళ్ళిపోదాం, అది అర్ధరాత్రి 3 అయినా వెళ్ళిపోదాం బయటకు అంటారు, లేదంటే 2 o'clock అయినా వెళ్ళిపోదాం అంటారు. అలా తయారు చేస్తారనమాట వాళ్ళని కూడా నేను. అందుకే అంటారు నీతో ఉంటే మంచిగా రిఫ్రెష్ అవుతాం మేము అంటారు. అనుష ఒక్కటి మాటలు వింటుంటే నాకు ఒక్కటి క్లారిటీగా ఏమర్థమైంది, నేను గర్ల్, నేను ఇలాగా ఆర్టిస్ట్ యాంకర్ అండ్ మన ఏజ్ గ్రూప్ అంతా సేమ్, మనం న్యూట్రల్ గా ఆలోచిస్తాం కాబట్టి ఇంత మెచ్యూరిటీ ఉందంటే చాలా దెబ్బలు తగులుంటాయి లైఫ్ లో, చాలా సార్లు పడి పడి లేచుంటారు. మెయిన్ గా ఒక 4 పాయింట్లు చెప్పాలంటే, అంటే తగిలిన దెబ్బల గురించి చెప్పనా లేదంటే జస్ట్ హైలైట్స్, లవ్ ఫెయిలియర్ ఒకటి, ఫ్యామిలీ ఇష్యూ ఒకటి, ఫైనాన్షియల్ ఇష్యూ అలా. ఓకే, అన్నిట్లో మీరు 4 steps చెప్పారు కదా, 4 steps కి ఒకటే రీజన్, ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఇది కరెక్ట్, ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఒకరి మీద ఓవర్ గా డిపెండ్ అయిపోవడం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వైఫ్ ఎలా ఉంటది, మనం ట్రిప్కి వెళ్దాం అంటే ఓకే అండి వెళ్దాం, ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సరే ఇప్పుడు నీకు ఫైనాన్షియల్ గా నువ్వు సంపాదిస్తున్నావు, నీ హస్బెండ్ కూడా సంపాదిస్తున్నారు, కానీ నీకు లోకజ్ఞానం లేదు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు, అతనిపై డిపెండ్ అవుతాం, హస్బెండ్ మీద డిపెండ్ అవుతాం. సో అలా ప్రతి దానికి ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా రాంగ్ అని నేను కొంచెం తెలుసుకున్నా. ఆ తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్ గా కొంచెం లో అవ్వడం, అండ్ నా ముందు ఒకలా నా వెనుక ఒకలా చాలా మంది చాలా మాట్లాడారు. అది వెందో ఫ్రెండ్స్ అవని, ఫ్యామిలీ అవని, సొంత మమ్మీ డాడీ అవని. సో అలా అంటే వింటాను నేను, ఎవరు ఏం చెప్పినా వింటా. అవుతారా నువ్వు ఎందుకు నా గురించి అలా మాట్లాడావు తెలిసి కూడా, నువ్వు వెనక మాట్లాడావు అంటేనే నువ్వు డౌన్ ఫాల్ అయిపోయినట్టు, ఇంకా నేనెందుకు వాటి గురించి ఆలోచిస్తాను. చాలా మంది ఉంటారు అలాంటి, ఇప్పుడు మాట్లాడా వెళ్ళి అడిగడం ఎందుకు మాట్లాడావు ఏంటి అలా అడుగుతా. ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు నా గురించి మాట్లాడావు, నువ్వు నా గురించి బ్యాడ్ మాట్లాడావు అని చెప్పి నీ ఫ్రెండ్ వచ్చి నాకు చెప్పారు, ఇలా తన నీ గురించి బ్యాడ్ గా మాట్లాడింది, అవునా ఓకే అని వెళ్ళిపోతా. అదేంటి నువ్వు అడగవా అంటే, సరే నేను ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు నా గురించి మాట్లాడావు అని చెప్పి సీరియస్ అవుతా. నేను ఎప్పుడు మాట్లాడాను, అయినా ఎవరు చెప్పారు అని. అప్పుడు నేను నీ పేరు చెప్తాను, వారు చెప్పనా, వద్దు నా పేరు చెప్తే మళ్ళా బ్యాడ్, మరి ఇంకెందుకు. కానీ మళ్ళీ తర్వాత మనిషితో సేమ్ అలా ఉండగలుగుతారు, ఇది వరకు ఉంటాను. అమ్మా నా వాళ్ళు అస్సలు కాదు, ఉంటాను. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ఈవెందో నా ఫ్యామిలీ మాట్లాడినా కూడా నేను వాళ్ళతో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది ఒక సందర్భం వల్ల నన్ను బ్యాడ్ అనుకోవచ్చు, బట్ వాళ్ళతో నాకు నెంబర్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి, అవన్నీ బ్యాడ్ కాదుగా, అవన్నీ నాకు గుడ్డే కదా. సో ఒక్క మైనస్ పట్టుకొని ఇన్ని ప్లస్ నేను వదిలేసుకుంటాను, ఇప్పటికీ వదులుకోను. అలా నిజంగా మాట్లాడుతుంటే ఇంటర్వ్యూ చేయాలనే ఉంది, ఎక్కువ లాంగ్ లెంత్ అయిపోతే మీరు చూడరు కాబట్టి. సో నెక్స్ట్ మనం ఇంకేదైనా మంచిగా ప్లాన్ చేద్దాం, మోటివేషన్ ప్లాన్ చేస్తాం మీతో. మోటివేషన్ బాగా సెట్ అవుతుంది. నేనా? కానీ నేను వితండవాదం చేస్తా అంటారు చాలా మంది మూర్ఖులు. మూర్ఖులు అని కూడా అనేసా ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి నన్నే అన్నది అనుష అని అనుకుంటారు. చాలా మందికి కొన్ని సోషల్ గా ఏదైతే కంటెంట్ కొన్ని బయటకు వస్తాయో నన్ను కావాలని అడుగుతారు, నీకు ఇందులో రాంగ్ అనిపించిందా రైట్ అనిపించిందా. నేను మొక్కమే చెప్పేస్తాను నాకు ఇది రాంగ్ అని. నీకెందుకు రాంగ్ అనిపించింది, ఇది రైట్ కదా, అంటే నువ్వు అమ్మాయి కదా. నేను బేసిక్ ఏంటంటే అమ్మాయి ఇలానే ఉండాలనుకుంటాను, ఇలా ఉంటేనే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు వేరే ఇప్పుడు నేను హైదరాబాద్ లో వచ్చినప్పుడు ఫుల్ ఆఫ్ మోడర్న్ ఉంటాను, అల్ట్రా మోడర్న్ ఉంటాను. బట్ నేను వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత వైజాగ్ లో నాది ఒక విలేజ్, లైక్ మరి విలేజ్ కాదు కొంచెం ఒక సిటీ అనుకుందాం, అందులో నేను ఇలానే ఉండాలి. హైదరాబాద్ లో నేను ఇలానే ఉండాలి. మీకు తెలుసా నేను వైజాగ్ లో జీన్ కూడా వేసుకోను, జీన్స్ వేసుకోను, లిప్స్టిక్ పెట్టుకోను, ఏది పెట్టుకోను, అసలు వితౌట్ చున్నీ బయటకు రానివారు. అలానే ఉంటాను. అక్కడికి వెళ్తే జడేసుకొని బొట్టు లేకుండా బయటకు రాను, బొట్టు పెట్టుకొని అలానే ఉంటాను, గాజులు వేసుకొని. ఇక్కడికి వచ్చాక అసలు గాజులే ఉండవు, బొట్టు అనేది చుడిదార్ శారీ తప్ప ఇంక మామూలు అప్పుడు బొట్టే రాదు.
ఎందుకంటే ఎక్కడ ఎలా ఉండాల్సింది అలానే ఉండాలి. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఇంతలా పోర్చుంటా అని చెప్పి వైజాగ్ లో ఉన్నాను అనుకో, నన్ను ఫస్టే ఏ గొయ్యో తీసేస్తారు బయటికి. సో అది నేను చెప్పేది ఏంటంటే, సో ఫైనల్ గా మా వ్యూవర్స్ కి ఏం చెప్తారు, ఏంటి ఒక మంచి మోటివేషన్ తో ఎండ్ చేద్దాం. పెద్ద పెద్ద మాటలు మోటివేషన్ అని బేసిక్ గా చెప్పాను కదా, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద పెట్టుకోవద్దు. వన్స్ నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఒకరి మీద పెట్టుకున్నావంటే అది ఇవెందో నీ బ్రదర్ అయినా అవ్వచ్చు, నీ బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, ఏమో ఫాదర్ కూడా అయి ఉండొచ్చు. నువ్వు ఎవరి మీద అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావో వాళ్ళు అది రీచ్ అవ్వడానికి ట్రై చేయరు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక దాంట్లో ఉంటారు, నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నావు, అది నీ తప్పు, వాళ్ళ తప్పు కాదు. అలా అని చెప్పి వాళ్ళని బ్లేమ్ కూడా చేయకూడదు. అంతే. సూపర్, బాగా చెప్పారు. నిజంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మోర్ హర్టింగ్ అన్నమాట. సో ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనుషులు హర్ట్ అవుతారు. వాళ్ళు హర్ట్ చేయరు, మనది మనమే అయిపోతుంటాం. లేదు మనం ఇది ఎక్స్పెక్ట్ చేసాం కదా అంటే ముంగటికి ఎలా తెలుసు తను ఎంత ఇవ్వాలో అంతే ఇస్తున్నాడు మనకి, అది మనం తీసుకునే దాంట్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. అది కరెక్ట్. ఎక్స్పెక్టేషన్స్ రిలేషన్షిప్ ని ఎండ్ చేస్తాయి. అదే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అంటే హ్యాపీగా మూవ్ అవ్వచ్చు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ ఏది ఇచ్చినా మనకు హ్యాపీనెస్ గానే ఉంటది. ఇది కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అనుస. థ్యాంక్ యూ.